ఏంటంటే ఆయన టార్గెట్ చేశారు మీరు అందరూ కూడా కావాలని ఎన్ని చెప్పినా ఎవరు బాబాని వదలరు కూడా రమణానంద మహర్షి మీద రమణానంద మహర్షి వారిని బోధించే వాళ్ళు వాళ్ళందరూ అమాయకులు వేదం గురించి అని ఎవరికి తెలుసు మనకి సరి సమానమైన వాళ్ళతో వాదించాలి కానీ అడ్డకోలుగా మాట్లాడే వాళ్ళతో ఉద్యమిస్తారంట ఉద్యమం చేస్తారంటే ఏం చేశారని ఉద్యమిస్తారు అసలు ఆయన ఏమైనా ఏం తప్పు చేసి అధికార్యాలు చేస్తున్నారని ఎవరు అనుకోవట్లేదు రమణానంద మహర్షి వారికి రాముడు అంటే కిట్టదు అని ఎక్కువగా ప్రచారం చేస్తున్నారు మరి దాని గురించి ఏం చెప్తావు రాముడు అంటే కిట్టదని ఎక్కడ చెప్పారు ఆయన విన్నారే వీళ్ళు వినరు కదా పూర్తిగా వినండి అసలు ఎప్పుడో పీఠానికి వచ్చి చూడండి చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎవరికైనా ఆయన్ని విమర్శించాలని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ఆయన మెయిన్ ఏంటంటే ఆయన టార్గెట్ చేశారు మీరు అందరూ కూడా కావాలని చేశారు కుట్ర అదంతా కుట్రే ఇప్పుడు ఇంతకే మత కలహాలు అంటున్నారు చూడు వీళ్ళు చేస్తున్నారు మత కలహాలు వీళ్ళందరూ సర్వమతాలు ఒకటే సర్వమతం ఒకటే అన్నాడు బాబా సర్వం ఒకటే అన్నాడు అంతేగాని నేను ముస్లిం లాగే పూజించండి అని ఎక్కడా చెప్పలేదు కానీ అందరికి రాముడి కింద కృష్ణుడి కింద శివుడి కింద అందరికీ దర్శనాలు ఇచ్చాడు అంతేందుకు మనం అందరం సిడి వెళ్ళినప్పుడు మనం ధూళి దర్శనం చేసుకోవాలని గబాబా వెళ్తున్నాం మనం నాన్నగారు ఉన్నప్పుడు అంటే ఒక ఆయన వచ్చి అమ్మ 2 రూపాయలు ఇవ్వని అడిగాడు మన బాబా గారు అడిగితే మనం ఏం చేసాం వెళ్ళిపోతున్నాం మనం వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ మనకి ఆలోచన కలిగింది బాబా ఏమో మనల్ని అడిగారు అనేసరికి ఎక్కడ నెతికినా కనిపించలేదు మళ్ళీ కనిపించలేదు ఎన్ని లీలల విజయలలిత ఎన్ని మహిమలు చూసాం మనం మన జీవితంలోనే ఎన్ని చూసాం చాలా చూసాం అవన్నీ బాబా భక్తులు అందరికీ తెలుసు బాబాను పూజించిన వాళ్ళు ఎవరైనా సరే బాబాని నమ్మినోడు ఎవడో కూడా మళ్ళీ జారి విడుచుకోడు ఆయన ప్రేమని ఆయన భక్తిని ఎంత మంది ఎన్ని చెప్పినా ఎవరు బాబాని వదలరు బాబా భక్తులు మామూలుగా అవ్వలేదే ఎవరో కూడా వీళ్ళందరూ మూర్ఖులు కాబట్టి అలా మాట్లాడుతున్నారు అక్కడ ఇప్పుడు మనం వెళ్ళాం షిరిడి వెళ్ళాం షిరిడిలో అంతా ఎక్కడ ముస్లింగా జరుగుతుంది అక్కడ అంతా హిందుత్వమే కదా ప్రతిదీ హిందువులుగా ప్రకారం జనం తగ్గిపోయారు అంటున్నారు అక్కడ ఎక్కడ తగ్గారు బోల్డ్ జనం అసలు ఖాళీ లేదు తెల్లవారుజామున మీకు తెలుసా కృష్ణుడికి వెన్న పెడతారు అలాగా ఆయనకి నైవేద్యం వెన్నగా పెడతారు అభిషేకాలు చేస్తారు అక్కడ ఎక్కడో ఖురాన్ కింద చెప్పారు ఎక్కడ ముస్లిం కింద చెప్పారు కాకడ ఆరితే జరగగానే అక్కడ విష్ణు సహస్రనామాలు చదవటం మొదలు పెట్టారు కలియుగంలో రాక్షసులు వీళ్ళందరూ కూడా హోమాలు యజ్ఞాదులు జరిగినప్పుడు ఎలా అడ్డొస్తాయో రాక్షసులు అవన్నీ అలాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా కావాలని టార్గెట్ చేశారు అమ్మా ఇదంతా కూడా రమణానంద మహర్షి మీద కుట్ర చేస్తున్నారు ఆయన శిష్యులో ఉన్నామంటే అందరం కూడా అనుభూతి చెందుకొని మామూలుగా అవ్వలేదు ఎవరూ కూడా మేమైనా తింగరోళ్ళమా వీళ్ళే తెలివైన వాళ్ళు మేము బాబాని పూజించే వాళ్ళు రమణానంద మహర్షి వారిని పూజించే వాళ్ళు వాళ్ళందరూ అమాయకులు వీళ్ళేమో తెలివైన వాళ్ళ కింద ఎంత జ్ఞానాన్ని ఇచ్చారు విజయలలిత మనకి అదే కదా అసలు మనకి ఏం తెలుసు చిన్న పిల్లలు మన పిల్లలు కూడా చెప్తున్నారు జ్ఞానం వాళ్ళకు కూడా తెలిసిపోయింది అదంతా చిన్నప్పటి నుంచి గురువు గారి ప్రవచనాలు వింటూ పెరిగారు కాబట్టి మన పిల్లలు కూడా చక్కగా బోధిస్తున్నారు జ్ఞానాన్ని అసలు వీళ్ళందరూ కూడా గుట్టుగా దాచుకున్నారు ఎప్పుడైతే మన గురువు పబ్లిక్ చేశాడో వీళ్ళందరికీ ఇప్పుడు ఆ మంత్రాలు ఏంటి జ్ఞానం ఏంటి గుట్టుగా వాళ్ళే ఉంచుకున్నారు తప్ప సామాన్య మానవులకి అందనివ్వలేదు ఇప్పుడు వేదం గురించి అని ఎవరికి తెలుసు మనకి ఎవరికి తెలుసు వేదాన్ని ఆయన పరిష్కృతం చేశారని అంటున్నారు కదా ఆయన వేదాన్ని తప్పట్లేదు అదొకటి తెలుసుకోండి మీరు పూర్తిగా వినండి వేదాన్ని ఎక్కడ తప్పుపట్టలేదు ఏంటంటే ముద్రణ దోషాలు అవి ఉన్నాయని చెప్పారు అంతే ప్రింటింగ్ దోషాలు అవి ఉన్నాయని చెప్పారు అని చెప్పారు కానీ ఎక్కడ కూడా వేదంలో తప్పులు ఉన్నాయని ఎక్కడ చెప్పలేదు స్వామి అది తెలుసుకుని మాట్లాడండి ఎవరైనా సరే ఏమి తెలియకుండా అవన్నీ తెలుసు కానీ మీకు తెలుసు కానీ మీరు మాట్లాడుతున్నారు అంతే ఆయన విమర్శించాలి కాబట్టి మీరు మాట్లాడుతున్నారు కావాలని చేస్తున్నారు అందరూ గమనిస్తున్నారు
అందరికీ అర్థం అవుతుంది. అర్థమవుతుంది అంటే కూడా. వీళ్ళు అనుకుంటున్నారు మేము చెప్పేస్తున్నాం వాళ్ళందరూ నమ్మేస్తున్నారు అనుకుంటున్నారు కానీ కానీ వాళ్ళు ఎవరు బయట వాళ్ళు నమ్మట్లేదు. ఎవరో కూడా కామెంట్స్ పెట్టట్లేదు, మీ గ్రూప్ వాళ్ళే పెడుతున్నారు. కామెంట్లు కూడా కామెంట్లు కూడా బ్యాడ్ కామెంట్స్ మీ గ్రూప్ వాళ్ళే పెడుతున్నారు. అవును. అది మాకు ఎవరు అర్థమవుతుంది. ఎవరి వీడియోలో చూసినా వాళ్ళే ఉంటున్నారు. అర్థం అవుతుంది అది. అక్కడికి వెళ్ళి చూసి ఉమ్, చేసిన వాళ్ళు ఎవరైనా సరే అవును ఎవరు బ్యాడ్ గా చెప్పరు. అవును. అది. ఎంతో మంది వెళ్ళి ఇప్పుడు పీఠాన్ని దర్శించుకుంటున్నారు. ఆయన అందరికీ అర్థమవుతుంది. మామూలు మనిషి అయితే ఉమ్, అంత తొందరగా అంత డెవలప్ అవుతుంది? అవుతుందా? చేయగలరా? మామూలు మనుషులు చేయగలరా? అసలు మేమే ఆశ్చర్యపోతాం, మనమే ఆశ్చర్యపోతాం. అవును. స్థిరలింగేశ్వరుని ప్రతిష్ఠించినప్పుడు అంత ప్లేస్ లో ఈ లింగాన్ని ఒకటి పెట్టి ఏం చేస్తారో అని అనుకునే వాళ్ళం మేము. ఫస్ట్ శివలింగ ప్రతిష్ఠకి వెళ్ళాం మేము. వెళ్ళాం మేము. స్థిర శివలింగేశ్వరుడు ఫస్ట్ మొదటి శివలింగ ప్రతిష్ఠకి వెళ్ళాం. అప్పుడు శాస్త్ర శివలింగ ప్రతిష్టలు చేస్తానంటే ఎలా ఎలా చేయగలుగుతారు చేయగలుగురు? అని చెప్పేసి ఎంతో ఆశ్చర్యపోయాం. కానీ చక్కగా అయిపోయినాయి. 1000 శివలింగాలు కాకుండా ఇప్పుడు 2000 పైగా శివలింగాలు అక్కడ ఉన్నాయి. ఎంతమంది దశమహావిద్యులు, అసలు ఆ అష్టమాతృకులు, అష్టభైరవులు, వాళ్ళందరినీ వీళ్ళందరినీ అసలు మహాకాల భైరవుడు కూడా దర్శనం ఇచ్చాడు తెలుసా మాకు. కాళికాదేవి దర్శనం ఇచ్చింది. కాళీ మంత్రం చేస్తుంటే పక్కన వచ్చి నుంచింది మా ఆయన గారి దగ్గర. ఏం తెలుసురా మీకు, ఏం తెలుసుండి మాట్లాడుతున్నారో అర్థం అవట్లేదు. ఏం తెలీదు, కావాలని విమర్శిస్తున్నారు అంతే పనిగట్టు. అసలే కుట్రతో చేస్తున్నారమ్మ ఇదంతా కూడా. ఆయన్ని ఎలాగైనా సరే ఆయన్ని పేరు పోగొట్టాలని చేస్తున్నారు. అది అర్థమవుతుంది, చాలా మందికి అర్థం అవుతుంది. అందరు చూస్తున్నారు కదా, నిజ నిజాలు తెలుస్తాయి కదా. నువ్వెంత ఆయన చేసి అన్ని ఛానల్లో వస్తా ఉంటాయి, చూసిన వాళ్ళకి అర్థం అవుదా ఆయన ఏం చేస్తున్నారు ఏంటి. వీళ్ళు విమర్శించినంత మాత్రాన అది నిజాలు అయిపోతాయా? అన్ని ఏదో కళ్ళ కనేస్తున్నారు, ప్రజలు అన్ని గమనిస్తున్నారు ఎవరో ఏం చేస్తున్నారు. మనం ఇప్పుడు అడిగితే కూడా చాలా మంది దగ్గర మాట్లాడితే కూడా వాళ్ళు మురుకుల్లా ఉన్నారు, అలాంటి వాడితో తెలిసిపోతున్నాయి కదా. అలాంటి వాళ్ళతో వాదించడం వేస్ట్ అమ్మా. చూడు, మనకి సరి సమానమైన వాళ్ళతో వాదించాలి కానీ అడ్డకోలుగా మాట్లాడే వాళ్ళతో వేస్ట్. వాళ్ళు జ్ఞానంతో వాదించారు, అడ్డంగా అజ్ఞానంలో ఉన్న వాళ్ళని మనం ఏం చేయలేం. అజ్ఞానంగా ఉండి అడ్డకోలుగా మాట్లాడి రౌడీయిజంగా ఉన్నారు వాళ్ళందరూ కూడా. రౌడీ వల్ల ఉన్నారు. దాడి కూడా చేస్తాము అని బెదిరిస్తున్నారు. చేస్తే మనం ఊరుకుంటామా? ఉద్యమిస్తారంట, ఉద్యమం చేస్తారంట. ఏం చేశారని ఉద్యమిస్తారు? అసలు ఆయన ఏమైనా ఏం తప్పు చేశారు? హిందూ సనాతన ధర్మాన్ని వైభవంగా నిలబెట్టారు ఆయన పీఠంలో. ఆయన పీఠానికి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది అసలు సనాతన ధర్మం అంటే ఏంటి, సనాతన దేవీ దేవతలు అంటే ఎవరు, హిందూ ధర్మం అంటే ఏమిటో అక్కడికి వెళ్ళి చూస్తే అర్థమవుతుంది. కానీ టీవీ ఛానల్లో కూర్చుని సనాతన ధర్మ పరిరక్షకులు ఏసీ రూముల్లో కూర్చుంటారు విజయంతా వాళ్ళు. అక్కడికైనా బయటకైనా తిరుగుతారా? అదే కదా, కూర్చొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నారు అంతే. అవును, గూగుల్లో కూడా అడిగాను. ఇప్పుడు రామాయణంలో రామాయణంలో ఒక్కో విధమైన కథనం ఉందంట కదా అహల్య గురించి, ఎంతవరకు నిజం అంటే అవునని చెప్పింది గూగుల్ కూడా. ఒక్కొక్క రామాయణంలో ఒక్కొక్క కథనం అహల్య గురించి. దాని గురించి రమణానంద మహర్షి వారు చెప్పారు కానీ రామాయణాన్ని రాముణ్ణి ఎక్కడ రమణానంద మహర్షి వారు విమర్శించలేదు. అది తెలుసు, ప్రతి ప్రవచనం వింటాం మేము, ఎక్కడా లేదు. మేమే ఊరుకోం కదా, రాముని విమర్శిస్తే మేమెందుకు ఊరుకుంటాం? ఎందుకు అలా మాట్లాడుతున్నారని మాకు అర్థం అవట్లేదు. ఆయన్ని ఎలా అనాలనిపిస్తుంది మీకు కూడా? ఒక్కసారి వచ్చి చూడండి, అక్కడ అనుగ్రహ మహాపీఠానికి వచ్చి చూడండి. వచ్చి చూసి అసలు ఏంటి అని తెలుసుకుని ఛానల్లో చెక్ చేసినా ఆయన ప్రవచనాలు ఏం చెప్తున్నారు, ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు అర్థం అవుతుంది కదా. ఎందుకు శాస్త్రీయంగా ఎంత ప్రతిష్టలో ఎంత దీక్షతో చేస్తారు ఆయన. మనం కళ్ళతో మనం చూస్తున్నాం, చూసి కూడా కావాలని విమర్శిస్తున్నారు. అంత గుడ్డిగా నమ్మే వాళ్ళం కాదు, కానీ అక్కడ కళ్ళతో చూసాం కాబట్టి, ఆయన దైవత్వాన్ని చూసాం కాబట్టి మేము భక్తులు అయ్యాం కాబట్టి అన్ని దగ్గర నుంచి అన్ని చూస్తున్నాం. మేము మీకులాగా కోడిగుడ్డుకి ఈకులు లాగాలంటే. అదండి, రమణానంద మహర్షి వారి మీద, బాబా వారి మీద విమర్శలు చేసేవారిని అందరూ కూడా ఒక మూర్ఖుల్లాగా చూస్తున్నారు తప్ప వాళ్ళ మాటలు ఎవరూ పట్టించుకోవట్లేదు. వాళ్ళ అజ్ఞానాన్ని వాళ్ళే బయట పెట్టుకుంటున్నారు తప్ప
ఇందులో వేరే విధంగా వీళ్ళు ఏదో ఘనకార్యాలు చేస్తున్నారని ఎవరు అనుకోవట్లేదు. ప్రజలందరూ చాలా తెలివైన వారు. ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకోగలరు. మీరు ఎన్ని రోజులు ప్రజలను మభ్యపెట్టాలని చూసినా మీ ఆటలు ఇంకా సాగవు. భగవంతుడు అన్నీ చూస్తున్నాడు. మీకు గుణపాఠం చెప్పే రోజు బాబా మాత్రం ఆయన ప్రీసిషన్ అంటే ఊరుకోడు. అవును, ఏదో ఒకటి గుణపాఠాలు జరుగుతాయి వీళ్ళకి. కొంచెం టైం పడుతుంది కానీ చెప్తాడు.